బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జడ్పీటీసీల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాలలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్న శ్రీలత నర్సింగ్ హోంకు కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కుమ్మరి పద్మ వసంతరావు దంపతులు డెలివరీ కోసం ఆసుపత్రికి 15వ తేదీన వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్లో పద్మను అడ్మిట్ చేశారు. కానీ 3 గంటల 46 నిమిషాలకు చెకప్ చేసి ఆపరేషన్ చేస్తానని చెప్పి రాత్రి 9 గంటల వరకు కూడా ఆమెను పట్టించుకోలేదు. రాత్రి 9 గంటలకు డాక్టర్ వచ్చి కడుపులో ఉన్న బిడ్డ పల్స్ అందడం లేదని, ప్రాణం హై రిస్క్లో ఉందని ఆపరేషన్ చేయకుండా ఆపేశారు. తర్వాత ఆపరేషన్ చేయడంతో అప్పటికే ఆలస్యమై కడుపులో బిడ్డ చనిపోయిందని ఏమాజీ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డ మృతికి కారణమైన డాక్టర్ శ్రీలత లైసెన్స్ రద్దు చేసి నర్సింగ్ హోమ్ లైసెన్స్ రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఏమాజీ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ DM&HOకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఏమాజీ SC/ST మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు దుర్గం ఎల్లయ్య, దుర్గం రాజేశ్వర్ పరామర్శించారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీలత నర్సింగ్ హోమ్ డాక్టర్ శ్రీలత నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలైంది. దీనికి కారణం డాక్టర్ శ్రీలత నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆమె డాక్టర్ లైసెన్స్ని రద్దు చేసేసి శ్రీలత నర్సింగ్ హోమ్ను సీజ్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కాగజ్ నగర్కు చెందినటువంటి కుమ్మరి పద్మ, కుమ్మరి వసంతరావు దంపతులు నిన్న మధ్యాహ్నం 1 గంటకు మంచిర్యాలకు రావడం జరిగింది. మరి 9 నెలల గర్భిణి కాన్పు కోసం అని చెప్పేసి ఇక్కడికి వస్తే మరి మధ్యాహ్నం 2 గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న తర్వాత కనీసం ట్రీట్మెంట్ ఇవ్వకుండా రాత్రి 9 గంటల వరకు అట్లే ఉంచేసి బెడ్ మీద పడుకోబెట్టేసి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు కడుపులో ఉన్నటువంటి బిడ్డ చనిపోవడం జరిగింది. మరి దీనికి బాధ్యులైనటువంటి డాక్టర్ శ్రీలతను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె తక్షణం స్పందిస్తే ట్రీట్మెంట్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేసి ఉంటే ఆ బిడ్డ దక్కేది, ప్రాణం పోయేది కాదు. కాబట్టి ఆమె నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డ చనిపోవడం జరిగింది. కాబట్టి పోలీసులు వెంటనే ఆమె పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆ నర్సింగ్ హోమ్ను సీజ్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ DM&HOను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీళ్ళు గత 15 సంవత్సరాల నుంచి పెళ్ళైనప్పటి నుంచి బిడ్డల కోసం అనేక తాపత్రయపడుతూ అన్ని హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి 15 సంవత్సరాల తర్వాత ఆమె గర్భిణి అయింది. గర్భిణి అయిన తర్వాత మరి బిడ్డ దక్కుతుందని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు వాళ్లకు బిడ్డ లేకపోవడం, చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి దీనికి బాధ్యురాలు డాక్టరే కాబట్టి డాక్టర్ మీద తక్షణం చర్య తీసుకోవాలి. ఆమెను అరెస్ట్ చేయాలి, హాస్పిటల్ను సీజ్ చేయాలి. బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే జిల్లా కలెక్టర్ DM&HO ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి అనేక హాస్పిటళ్లలో కూడా కేవలం వ్యాపారం జరుగుతూ ఉంది. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతూ ఉన్నారు తప్ప ప్రజలకు నిజంగా వాళ్ళ ప్రాణాల్ని కాపాడాలనే తాపత్రయం లేకుండా వ్యాపారం చేస్తూ ప్రజల్ని దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.